ఏమండి ఏంటి ఈరోజు పక్కింటి వెంకట్రావు గారు భలే ఫూల్ అయ్యారండి నా చేతిలో. హే అవునా, ఏం జరిగింది? వాళ్ళ ఆవిడ నేను సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నామా, వాళ్ళ ఆయన వాళ్ళ ఆవిడ అనుకుని నన్ను వెనకాల నుంచి 10 సార్లు కౌగిలించుకున్నాడండి. యాదో బతుకు. ఒరే తమ్ముడు, ఇగో 5,000 తీసుకో. డబ్బులు ఎందుకన్నయ్యా? నేను అడగలేదే. ఖర్చులకు ఉంచుకోరా, నీ డబ్బులే. నావా? నువ్వు ఫేస్బుక్ వాట్సాప్ వాడడం మొదలెట్టినప్పటి నుంచి మనకు నైట్ వాచ్మెన్తో పని లేకుండా పోయిందిరా. కష్టపడిన డబ్బులు ఉంచుకో. ఏంట్రా ఇది? ఇంగ్లీష్లో 0, తెలుగులో 0, సైన్స్లో 0, మ్యాథ్స్లో 0, సోషల్లో 0. మార్క్స్ ఏంట్రా? అసలు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? బుద్ధి ఉందా నీకు? ఏం చదువుతున్నావురా? అసలు మీ డాడీ మార్క్స్ చూసారంటే ఊరుకుంటారా? అసలు సైన్ ఎలా పెడతారనుకుంటున్నావు? డాడీ ఫేస్బుక్ చూసుకునేటప్పుడు తీసుకెళ్లి పెట్టానంటే చూడకుండా సంతకం పెట్టేస్తాడు, అంతే. ఏంటండి అలా కూర్చున్నారు? ఏంలే, చాలా డౌట్స్ ఉన్నాయి. డౌట్సా? ఏం డౌటు చెప్పండి. చెప్పినంత మాత్రం నువ్వు ఆచేదానువా తీర్చేదానువా? పర్లేదు, అర్థం చేసుకుంటాను, చెప్పండి. అయితే చెప్తా విను. ఫేర్ అండ్ లవ్లీ యాడ్లో అమ్మాయిలు తెల్లగా ఉంటారు, కానీ వాళ్ళు క్రీమ్ ఎందుకు పూసుకుంటారో అర్థం కాదు. జిలేట్ యాడ్లో అబ్బాయిలకు గెడ్డాలే ఉండవు, కానీ గెడ్డం ఎందుకు గీసుకుంటారో అర్థం కాదు. ధర్మికుల్ యాడ్లో ఒంటి మీద చెవటకాయలే ఉండవు, కానీ పౌడర్ ఎందుకు పూసుకుంటారో అర్థం కాదు. ఏమే, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ప్రిపేర్ అవ్వలేదని మొన్న మీ నాన్నగారు తిట్టారు. అసలు ఏం జరిగిందే? అదా, ఎగ్జామ్స్ సరిగ్గా రాయిపోతే నాన్న పెళ్లి చేస్తానన్నారే. అవునా? బాగా ప్రిపేర్ అవుతున్నావా మరి? బాగా ప్రిపేర్ అయ్యా. కళ్యాణ మండపం ఆర్డర్ ఇచ్చేసాను, రిసెప్షన్ బుక్ చేసేసాను, జ్యువెలరీ తీసేసుకున్నాను. కానీ శారీస్ ఒకటే ఎక్కడ తీసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. మన పక్కింటి వెంకట్రావు గారు ఇవాళ నా దగ్గర ఫుల్ అయిపోయారండి. ఏమయ్యాడు? వాళ్ళ ఆవిడ వేసుకున్న డ్రెస్లో యాడ్లో అమ్మాయి తెల్లగా ఉంటుంది, కానీ క్రీమ్ ఎందుకు పూసుకుంటారో అర్థం కాదు. ధర్మికుల యాడ్లో చెమటకాయలు ఉంటాయి, ఉండదు.